అందరికీ నమస్కారం. 2025లో అదృష్ట రాశులు ఇవే. ఈ 6 రాశుల వారు అదృష్టాన్ని జేబులో పెట్టుకుని తిరుగుతారు. ఇంతకీ 2025లో ఏ రాశుల వారికి అదృష్టం కలగబోతుంది? జేబులో అదృష్టాన్ని పెట్టుకుని తిరిగే ఆ రాశుల వారు ఎవరనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మాతో చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ అండ్ షేర్ మాకు మరింత ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్గా ఉంటుంది. 2024వ సంవత్సరం కొంతమంది అనుకూలంగా, మరికొంతమందికి అద్భుతంగా గడిచిపోయింది. అయితే 2025వ సంవత్సరం మాత్రం దాదాపు అన్ని రాశుల వారికి అనుకూలంగా ఉండనున్నట్లు తెలుస్తుంది. గ్రహాల గమనాల్లో మార్పులు, గ్రహాల కలయికలు, అదృష్ట యోగాలు 2025లో భారీగా ఏర్పడనున్నాయి. దీని కారణంగా చాలా రాశుల వారు అదృష్టాన్ని పుట్టుమచ్చ వేసుకున్నట్లు తమ జోబీలో వేసుకుని తిరుగుతారు. అయితే మరి ముఖ్యంగా ఈ 6 రాశుల వారు మాత్రం 2025 మార్చి వరకు ఓటమి లేకుండా అద్భుతమైన ప్రయాణాన్ని కొనసాగిస్తారు. కొద్ది ప్రయత్నంలోనే భారీగా డబ్బులు సంపాదిస్తారు. అనుకున్న పనులన్నింటినీ పూర్తి చేసేస్తారు. శుక్ర, కుజుల అనుగ్రహంతో పాటు ఈ గ్రహాలు ఈ రాశుల వారిపై అదృష్ట యోగం కలగనుంది. ఇంతకీ ఆ రాశులు ఏంటి, వారికి ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయనేది ఇప్పుడు తెలుసుకుందాం. అందులో మొదటి రాశి వృషభ రాశి. 2025వ సంవత్సరం ఈ రాశి వారికి అద్భుతంగా, అత్యంత వైభవంగా ప్రారంభం కాబోతుంది. ఈ రాశి వారికి నాదుడు శుక్రుడు వలన ఈ రాశి వారికి అదృష్టం ఫెవిక్విక్ అంటుకున్నట్లు అంటుకుంటుంది. దీని కారణంగా ఈ రాశికి చెందిన వ్యక్తులు కొద్ది ప్రయత్నంలోనే అనేక విజయాలను సాధిస్తారు. వృత్తి వ్యాపారాల్లో అద్భుతమైన పురోగతితో పాటు భారీగా లాభాలను గడిస్తారు. కొన్ని పెండింగ్ పనులు పూర్తవుతాయి. ముఖ్యమైన శుభవార్తలు వింటారు. అలాగే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇంకా తర్వాతి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి కూడా 2025 ప్రారంభ నెలలు అద్భుతంగా ఉండబోతున్నాయి. ఈ రాశి వారికి శుక్రుడితో పాటు కుజుడు అనుకూలంగా మారడం వలన ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. విదేశీ ప్రయాణాలు లాభిస్తాయి. ఆదాయ మార్గాలు పెరగడంతో పాటు అనేక విధాలుగా ఆదాయం వచ్చి జేబులో నిండిపోతాయి. విదేశీ సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. లక్ష్మీ కటాక్షాలు కలుగుతాయి. ఇంకా తర్వాత రాశి తులారాశి. ఈ రాశి వారికి అధిపతి అయిన శుక్రుడితో పాటు భాగ్యస్థానంలో కుజుడు ఉండడం వలన ఈ రాశి వారికి కూడా అద్భుతమైన ఫలితాలు ఉండబోతున్నాయి. ఈ 2 గ్రహాలు అనుగ్రహం కారణంగా ఈ రాశివారు ఏమనుకుంటే అది ఇట్టే జరిగిపోతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగ పరంగా కూడా అనేక మంచి శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యల నుంచి బయటపడడంతో పాటు భారీగా డబ్బులు సంపాదిస్తారు. ఇంకా తర్వాతి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి అధిపతి కుజుడు బలంగా ఉండడంతో పాటు పంచమ స్థానంలో శుక్రుడు ఈ రాశివారు కూడా చాలా బలంగా తయారవనున్నారు. దీని కారణంగా ఈ రాశి వారికి భారీగా డబ్బులు వచ్చి పడతాయి. అధికార యోగం పట్టడంతో వృత్తి ఉద్యోగాల్లో ఆదాయం పెరుగుతుంది. జీతాలు కూడా భారీగా పెరుగుతాయి. ఉన్నత స్థానాలకు వెళ్ళే అవకాశం ఉన్నది. ఇంకా తర్వాత రాశి ధనుసు రాశి. ఈ రాశి వారికి కుజ శుక్ర గ్రహాలు ఇద్దరు కనక వర్షం కురిపించబోతున్నారు. ఈ 2 గ్రహాలు ఈ రాశి వారికి అనుకూలంగా ఉండబోతున్నాయి. దీని కారణంగా ఈ రాశి వారికి అనేక విధాలుగా డబ్బులు సంపాదిస్తారు. ఆస్తుల విలువలు కూడా బాగా పెరుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో భారీగా లాభాలు పొందడంతో పాటు స్థిరత్వం ఏర్పడుతుంది. ఉద్యోగులకు మంచి ఆఫర్లు అందడంతో పాటు జీతాలు పెరుగుతాయి. ప్రమోషన్లు కూడా లభిస్తాయి. కుటుంబ జీవితం కూడా సంతోషంగా కొనసాగుతుంది. ఇంకా తర్వాత రాశి చివరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి అత్యంత శుభగ్రహంగా శుక్రుడు ఉన్నాడు. అలాంటి శుక్రుడు అలాగే కుజుడు కూడా అనుకూలంగా మారడంతో ఈ రాశి వారికి అనేక శుభ పరిణామాలు జరుగుతాయి. డబ్బులు బాగా సంపాదిస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కని విని ఎరగని రీతిలో సుఖ సంతోషాలను పొందుతారు. అనేక సమస్యల నుంచి బయటపడతారు. పెట్టుబడుల్లో లాభాలు చూస్తారు. అలాగే వృత్తి వ్యాపారాల్లో గుర్తింపు స్థిరత్వంతో పాటు లాభాలు కూడా పొందుతారు. చూశారు కదా,
2025లో ఏ రాశుల వారికి అదృష్టం జోబిలో పెట్టుకుని తిరుగుతారో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.